వార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము మేలు, బెటర్. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. The end of a thing is better than its beginning. Ecclesiastes, the preacher. Chapter 7, verse 8. మేలులెన్నో చేయువాడు మన ప్రభో, ఇలాంటి ప్రభో మరి లేడో ఈ జగాన. ఇలాంటి ప్రభో మరి లేడో ఈ జగాన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజింతుమో, అనుదినమో ఘనపరచెదం. ప్రభు యేసుని పూజింతుమో, అనుదినమో ఘనపరచెదం. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా ఉండెదం, సంతోషముగా ఉండెదం, సంతోషముగా ఉండెదం, సంతోషముగా ఉండెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజింతుమో, అనుదినమో ఘనపరచెదం. ప్రభు యేసుని పూజింతుమో, అనుదినమో ఘనపరచెదం. మేలు, బెటర్. దేవుడు అందరికీ మేలు చేసే దేవుడు. కార్యారంభం కంటే కార్యాంతమో మేలు. చూసారా, సృష్టిని మనం చూసినట్లయితే దేవుడు మానవుల కొరకు ఎంత మేలు చేశారు చూడండి. మానవులకు క్షేమంగా, సురక్షితంగా, నివాసయోగ్యంగా ఉండడానికి భూలోకాన్నే దేవుడు సృజించాడు. ఆ భూలోకాన్ని మాత్రం కాదు కానీ దేవుని తోటనే ప్రభు సృజించారు. ఒక తోట నాటి ఆ తోటలో మానవులకి అవసరమైనటువంటి నీటి కాలువలు, 4 నీటి కాలువలు ఉన్నాయి ఆ తోటలో. తోట ఉంది, నీళ్లు లేవు, ఏమైనా ప్రయోజనం ఉందా? ఉండదు కదా. ఆ తోట నాటి అందులో చక్కని నదులను ప్రవహింపచేస్తారు. ఆ నదికి 4 కాలువలు ఉన్నాయి. ఆ 4 కాలువలలో నుంచి ఒకటి యూఫ్రటీస్ నది. ఈ 4 కాలువల్లో ఒకటి ఏమిటి అంటే యూఫ్రటీస్ నది. ఈ యూఫ్రటీస్ నది ఇప్పుడు ఎక్కడ ఉన్నది చూసారా? అంటే యూఫ్రటీస్ నది, ఈ 4 నదుల పేర్లు. యూఫ్రటీస్ ఇప్పటికీ ఉంది కదా బైబిల్ గ్రంథంలో, ఆది కాండంలో చెప్పబడినటువంటి ఆ నది పేరు. కొన్ని నదులు పేర్లు కానీ, కొన్ని ఊర్ల పేర్లు కానీ మారవు. నేను బైబిల్ గ్రంథాన్ని చిన్నతనం నుంచి, స్కూల్ డేస్ నుంచి చదివేటప్పుడు ఆదికాండం కానీ, నిర్గమకాండం కానీ, సంఖ్యాకాండం కానీ, తర్వాత సంఖ్యాకాండం 4వది, 3వది లేవీకాండం కానీ, సంఖ్యాకాండం కానీ, తర్వాత ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలు ధర్మశాస్త్రం చదువుతుంటే చాలా మట్టుకు అర్థమయ్యేది కాదు, తల తోక ఉండేది కాదు. అయినప్పటికీ చదివేవాడిని. కానీ ఎప్పుడైతే నేను ఇజ్రాయెల్ వెళ్ళానో ఆ బైబిల్ నా కళ్ళ ముందు కనిపించిందనమాట. ఆ బైబిల్ గ్రంథంలో, ఆ సంఖ్యాకాండంలో బెనెబెరాకు, రామత్గానో ఇట్లా ఇజ్రాయేలీలు వారి స్వాస్థ్యాన్ని సంపాదించుకొనడం, ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించడం, ఆ వాగ్దాన భూమిలోని మేలు వారు అనుభవించడం, ఇవన్నీ బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు చాలా మట్టుకు విషయాలు నాకు అర్థం కాలేదు. బెనెబెరాక్ ఏమిటి, అయ్యాలోన్ ఏమిటి, రామత్గాన్ ఏమిటి, ఈ పేర్లు ఇప్పటికీ అట్లానే ఉంటాయా? ఎప్పుడో మారిపోయి ఉంటాయి కదా.
ఇప్పుడు బైబిల్ రిలవెంటా? ఇప్పుడు నేను చదువుతున్నది ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు ఏమైనా సామ్యం ఉన్నదా? ఇప్పుడు బైబిల్ చదవడం, నేర్చుకోవడం అంత రెలవెంటా? అనే అనేక ప్రశ్నలు ఉండినప్పటికీ, ఆ పురాతన చారిత్రాత్మక గ్రంథమో, జీవ గ్రంథమో, పరిశుద్ధ గ్రంథమో, మాట్లాడే పుస్తకమో అని తెలుసుకొని ఉన్నాననమాట. ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్నట్టు చూసాను అయ్యాలోను. ఇప్పుడు అయ్యాలోను అంటే అక్కడ ఒక పెద్ద షాపింగ్ మాలే ఉందనమాట. ఇప్పుడు ఏమిటది? చెన్నైలో చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా! చెన్నై టీ నగర్‌లో, తర్వాత ఇంకా ఆ బీచ్‌కి దగ్గరలో ఇంకొకటుంది. ఆ పేరు జ్ఞాపకం రావట్లా. చెన్నైలో అనేకమైనటువంటి షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా! అట్లనే అయ్యాలోనని బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండంలో వస్తుందనమాట. అందులో అది అట్లనే ఉంది. రామత్ గాన్, తర్వాత లెఖీ అనే ప్రాంతం, తర్వాత బెనేబారాకు. ఈ బెనేబారాకు, లెఖీ, రామత్ గాను ఇవన్నీ కూడా ఒకదాని నొంటికి ఒకటి ఉంటాయన్నమాట. అంటే లెఖీ స్ట్రీట్ వచ్చి రామత్ గాన్‌లోనే ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను అక్కడ వెళ్ళి ఉన్నాను కదా! నేనున్న ప్రాంతం. నేను చదివిన ప్రాంతంలో నేను వెళ్ళి ఉండుట అంటే స్కూల్ డేస్‌లో చదివినటువంటి ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ ఊర్ల పేర్లో అక్కడికి నేను వెళ్ళి ఉండుట నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించిందనమాట. బారిలాన్ యూనివర్సిటీకి వెళ్ళాననమాట పోస్ట్ డాక్టరల్ రీసెర్చర్‌గా. బారిలాన్ యూనివర్సిటీకి అది దాను గోత్రమునకు సంబంధించినటువంటి స్వాస్థ్యం. అంటే ఏంటంటే న్యాయం తీరుస్తాడు ప్రజలకు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే దాను శ్రేష్టమైనటువంటి న్యాయాన్ని తన ప్రజలకు తీర్చేవానిగా ఉన్నాడు. ఈ బారిలాన్ యూనివర్సిటీ ముఖ్యంగా లా యూనివర్సిటీ అనమాట. అందులో తర్వాత అనేక డిపార్ట్మెంట్స్ వచ్చాయనుకోండి. అట్లాంటివి చూస్తారా ఆ సామ్యం ఎంత ఒకదానికొకటి, ఒకదానికొకటి, ఒకదానికొకటి కనెక్టెడ్‌గా ఉన్నాయి. దేవుని కార్యాలు అంత గొప్పగా ఉంటాయన్నమాట. బారిలాన్ యూనివర్సిటీలో ఏమిటంటే బారిలాన్ యూనివర్సిటీ ప్రత్యేకత ప్రపంచంలో విఖ్యాతి చెందినటువంటి అతి విశాలమైనటువంటి యూనివర్సిటీ అయితే కాదు కానీ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్‌లో 200 యూనివర్సిటీస్‌లో బారిలాన్ యూనివర్సిటీ కూడా ఒకటి. అయితే ఆ బారిలాన్ యూనివర్సిటీ ప్రత్యేకత ఇజ్రాయెల్‌లో ఏమిటి అంటే, ప్రపంచంలో ఏమిటి అంటే, అన్ని యూనివర్సిటీస్‌కి ఆ బారిలాన్ యూనివర్సిటీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, బారిలాన్ యూనివర్సిటీ ఈస్ ద ఓన్లీ రిలీజియస్ యూనివర్సిటీ ఇన్ ద ఇజ్రాయెల్. చూసారా? వైజ్‌మ్యాన్ ఇన్‌స్టిట్యూట్ ఉంది రెహోత్‌లో. తర్వాత ఇంకా టెల్ అవీవ్ యూనివర్సిటీ ఉంది. తర్వాత హెబ్రూ యూనివర్సిటీ ఉంది జెరూషలేంలో. ఇవన్నీ ఎంతో శ్రేష్టమైనటువంటి యూనివర్సిటీస్ అయినప్పటికీ బారిలాన్ యూనివర్సిటీ ఎంతో వైవిధ్యమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంతరించుకున్నది. ఎందుకంటే ఇది బారిలాన్ యూనివర్సిటీ ఇస్ ద ఓన్లీ రిలీజియస్ యూనివర్సిటీ అనమాట. అలా మెయిన్ అక్కడ టీచ్ చేసే సబ్జెక్ట్, రీసెర్చ్ చేసే అంశం. తర్వాత అనేక డిపార్ట్మెంట్స్ కూడా వచ్చాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్ అక్కడ వచ్చాయి. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్‌లో జెయింట్స్ ఉన్నారనమాట. గ్రేట్ జెయింట్స్ ఉన్నారక్కడ. అక్కడ ఎవరంటే ప్రొఫెసర్ ఆరోన్ గెడెంకన్ సార్ వచ్చి మెటీరియల్స్ నానో టెక్నాలజీలో వండర్ఫుల్ సైంటిస్ట్. 1000 పేపర్స్ పబ్లిష్ చేశారు వెబ్ ఆఫ్ సైన్స్ స్కోపస్‌లో. ఇంకా డోరన్ అర్బక్ సార్ ఉన్నారంటే జెయింట్ ఇన్ బ్యాటరీ రీసెర్చ్, ఎక్స్క్లూజివ్లీ బ్యాటరీ రీసెర్చ్‌లో అనేకమైనటువంటి రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశారు. ఆయన ఇంచుమించు 800 పేపర్స్ పబ్లిష్ చేశారు. హెచ్ ఇండెక్స్ 160 వరకు వెళ్ళిపోయింది. చూసారా ఎంత హెచ్ ఇండెక్స్ 160 అంటే ఏమన్నా సామాన్యమా? అట్లాంటి గొప్ప సైంటిస్టులు ఉన్నటువంటి ఆ రిలీజియస్ యూనివర్సిటీలో 6 సంవత్సరాలు నేను ఉండుట సంభవించింది. ఎంత ఆశ్చర్యం! మేలు కాదా? దేవుని కార్యాలు ఇట్లా ఉంటాయి. నాకైతే ఇజ్రాయెల్ వెళ్ళడానికి ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు. ఎట్లా వెళ్ళాలో తెలీదు. ట్రైన్ మీద వెళ్తానా? బస్ మీద వెళ్తానా? సైకిల్ మీద వెళ్తానా? నా దగ్గర ఫ్లైట్ టికెట్‌కి డబ్బులు ఎక్కడున్నాయి? ఎట్లా వెళ్ళాలో కూడా తెలీదు కదా! అట్లాంటి స్థితిలో నుంచి ఎక్కడో మారుమూల గ్రామంలో నుంచి నా జర్నీ ప్రారంభమై ఏపీపీ మిల్స్ మోడల్ హై స్కూల్ నుంచి ఎక్కడికెళ్ళాను? గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్. ప్రభా! నేను బీఎస్సీ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్‌లో చేయాలైనా గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ బ్రిటిష్ ఎరా యూనివర్సిటీ కదా! 150 ఇయర్స్ ఓల్డ్ కదా! అందులో నేను బీఎస్సీ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌తో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రార్థన. ఇంటర్‌లో ఉన్నప్పుడే కాలేజ్ 11థ్, 12థ్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడే ఆశ. తర్వాత ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి? ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచు అనేగా ఉన్నాడు. తర్వాత పక్షిరాజు యవనం వలె యవనము క్రొత్త దగుచుండనట్లు ఆయన మేలు చేత నీ హృదయమును తృప్తిపరచను. యవనంబో పక్షిరాజు యవ్వనంబో వలెనే క్రొత్త యవ్వనంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదు
భావమును సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయో మన జీవమాయే హోవా దేవుని పావన నామమును తెంచుమా. నాయంతరంగము లోవసించు నో సమస్తమా. జీవమాయే హోవా నీకు చేసిన మేళ్లను మరువాకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండ చేయునా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా. మేలిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభు నీతి పనులు చేయు బాధితులకు న్యాయమిచ్చున్. విభుడు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పెనిజ్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమ స్వరూపి ఆయన దీర్ఘశాంతపరుడు. నిత్యము వ్యాజంబు సేయడు. ఆ కృపోన్నతుడు మనపైనెప్పుడు కోపముంచడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పడమటికి తూర్పెంత ఎడమో మనకును పాపమునకంత ఎడమ కలుగా చేసి ఉన్నాడు. మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఓసిగాలి వేవానగిరి పోయి బసను తేలియని. వనవాస పుష్పము వలెను నరుడుండు. నరునాయో తృణ ప్రాయమో మన దైవ కృపమెండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఎంత ఘనమైనటువంటి పాట. ఏమిటి? కీర్తనల గ్రంథం 103వ అధ్యాయాన్ని చక్కగా పాటగా రాశారు. ఎంతో చక్కని పాట, ఎంతో అర్థవంతమైనటువంటి పాట. అంటే మన యవ్వనము పక్షిరాజు యవ్వనం వలె క్రొత్త తగినట్టు. పక్షిరాజు అంటే ఈగలు అనమాట. క్రొత్త తగ్గుచున్నట్లు మన హృదయాన్ని దేవుడు మేలుతో తృప్తిపరుస్తున్నాడు. ఒక కార్యం మనం చక్కగా ఫినిష్ చేస్తామనుకోండి, సంతోషంగా ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్తే మన ఆయుష్ సంవత్సరకాలం పెరిగిపోతుంది. అట్లా అనమాట. ఒక పని ప్రారంభించడం గొప్ప కాదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించి బలం పొందుకుని, జ్ఞానం పొందుకుని, పట్టుదలతో, ఆసక్తితో ఆ కార్యాన్ని ముగించుట ఎంతో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదంగా ఉన్నది. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. చూస్తారా? ఈ కింద పురుగులు, తర్వాత దోమలు. ఇక్కడ వాక్యం ప్రకటించడమే కష్టంగా ఉంది పాపం. ఆయన ఎవరు? జాన్ బనియాన్ గారు. చెరసాల్లో, యూకేలో, ప్రిజన్లో ఆ బుక్ ఎట్లా రాశారు? లైబ్రరీలో చక్కగా ఏసీ ఉండి, పుస్తకాలన్నీ ఉండి, లిటరేచర్ అంతా యాక్సెస్ ఇస్తూనే పుస్తకం రాయడానికి నెలుగుతూ ఉన్నాను.
ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ గారు ఆ పుస్తకాలు ఎట్లా రాశారు? ఎడ్వర్డ్ మెకండీ బౌన్స్ ఆ పుస్తకాలు ఎట్లా రాశారు? 13 పుస్తకాలు ప్రార్థన అనే అంశం మీద ఎడ్వర్డ్ మెకండీ బౌన్స్ గారు ఎట్లా రాశారు? ఆయనకేంటిలే చర్చ్ పాస్టర్ గారు కదా! చర్చ్ బాగా ఫండ్స్ ఇస్తుంది. ఆయనకేం చేస్తారు అనుకుంటాం. కానీ ఎంతో పేదరికంలో, ఎంతో క్లిష్టమైన, కష్టమైన పరిస్థితుల్లో ఆయన 13 పుస్తకాలు రాశారు. ఆయన రాసినటువంటి ఇంచుమించు 13 పుస్తకాల్లో కేవలం ఒక్క పుస్తకమే ఆయన మరణించుటకు ముందు పబ్లిష్ అయింది. ఎట్లాంటి పేదరికంలో ఆయన రాశారు అంటే, ఆ మాన్యుస్క్రిప్ట్స్ రాయడానికి ఏ4 షీట్స్ అంటాం కదా! ఏ పేపర్స్ అట్లాంటివి కూడా ఆయనకు ఉండేవి కాదు. ఇప్పుడు నాకంటే లగ్జరీ చక్కగా ఏసి ఏ4 షీట్స్ కొనుక్కొని 100 పేపర్స్ రూ. 100. దాని మీద మాన్యుస్క్రిప్ట్స్ రాస్తాను. దాని మీద కావాల్సినటువంటి బుక్ చాప్టర్సు, తర్వాత రీసెర్చ్ పేపర్సు ఇంకా అనేకం రాస్తాను. కానీ ఆ లగ్జరీ ఎడ్వర్డ్ మెకండీ బౌన్స్ గారు, అంటే ఎడ్వర్డ్ మెకండీ బౌన్స్ గారు ఎవరంటే మెథడిస్ట్ చర్చ్ మీద అమెరికాలో మెథడిస్ట్ చర్చ్‌లో పాస్టర్‌గా 30 సంవత్సరాల కంటే అధిక సంవత్సరాలు పనిచేసినటువంటి ఆ దైవజనునికి పేదరికం. మనం ఏమనుకుంటాం, ఇన్‌స్టంటేనియస్‌గా ధనవంతులం అయిపోవాలి, డబ్బులు ఇవ్వకపోతే దేవుడు లేడు, నాకు ఉద్యోగం లేకపోతే దేవుడు లేడు, నేను ధనవంతుడిని కాకపోతే దేవుడు లేడు, ఆరోగ్యం లేకపోతే దేవుడు లేడు అనుకున్నాను. నూరారైనా, ఆరునూరైనా మనకేమున్నా ఏమి లేకపోయినా దేవుని యొక్క ఉనికి వాస్తవం, దేవుని యొక్క ఎగ్జిస్టెన్స్ వాస్తవం. కాబట్టి బ్రదర్ లారెన్స్ గారు చెప్పినట్లు ఎఫ్లిక్షన్స్ ఆర్ బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్, గుడ్ వెన్ గాడ్ గివ్స్ నార్ లెస్ వెన్ హీ డినైస్ అన్నటువంటి ఆ మంచి మనస్సు కలిగి ముందుకు సాగిపోదాం. మేలు చేయుట దేవుని స్వభావం. దేవుడు తప్పకుండా మేలు చేస్తారు. ఆ మేలు కలిగేంత వరకు మనం ఆసక్తితో ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవారముగా ఉండాలి. తగిన కాలమందు మీరు హెచ్చింపబడినట్లు ఆయన బలిష్టమైనటువంటి బాహుల కింద దీన మనస్కులై ఉండడని దేవుడు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని అనుసరించి లోబడి, అభివృద్ధి కొంచెం ఆలస్యం కావచ్చు, సణుక్కోకూడదు, గొణుక్కోకూడదు. మనం జీవించే కాలం ఎంత, యుగయుగాలు తరతరాలు దేవుని సన్నిధిలో మనం జీవించనే ఉన్నాం. అనేక ఆటంకాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి. మనుషులకు రాకుండా మ్రాణులకు వస్తాయా? అనేకమైనటువంటి దృశ్యమైన, అదృశ్యమైనటువంటి అవరోధాలతో, శక్తులతో మనం పోరాడుచున్నాం. మీరు పోరాడని శరీరాలతో కాదు కానీ మధ్యాకాశమందు ఉన్నటువంటి దురాత్మల సమూహంతో పోరాడుచున్నారు. అయ్యో రీసెర్చ్‌లో ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నానే, అయ్యో బిజినెస్‌లో ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నానే, ప్రాఫిట్ కొరకు ఎదురు చూస్తే లాస్ వచ్చింది. అయ్యో పలానా నష్టం వచ్చింది, పలానా కష్టం వచ్చింది, మానసిక విచారాలు వచ్చాయి, అయ్యో నా పడక మీద నుంచి నేను లేవలేకపోతున్నానే, బలహీనునిగా ఉన్నానే, అయ్యో మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఏ బంధులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఈ పాట ఇట్లా కాదే, వేరేలాగా పాడాలి. పాట ఎట్లా పాడామో అన్నది కాదు, ఏ ఆత్మతో కలిగి మనం పాడుతున్నామో, ఏ మనస్సుతో దేవుణ్ణి స్తుతిస్తున్నామో. ఇప్పుడు క్రైస్తవులు ఉంటారు, కోడిగుడ్డుకి ఏకలు లెక్క పెట్టే క్రైస్తవులు. ఈ పాట ఈ ట్యూన్లో కాదే, వేరే ట్యూన్లో పాడాలి. ట్యూన్ కాదు అక్కడ ఇంపార్టెంట్, అక్కడ ఆ లిరిక్స్, దాని యొక్క భావము దేవుణ్ణి మహిమపరచాలి అని ఏక మనస్సుతో పాడుట అక్కడ అవసరమని గమనించాలన్నమాట. మేము థర్డ్ జనరేషన్ క్రిస్టియన్, ఈ పాట ఇట్లా కాదు, ఇంకోలాగా పాడాలి. ఒక కన్సర్ట్ జరిగిందనమాట, మ్యూజికల్ కన్సర్ట్. ఆ మ్యూజికల్ కన్సర్ట్‌కి ఎంతో విద్వాంసులు, పండితులు, చక్కని స్వరమున్నటువంటి గాయకులు, పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి గాయకులు వచ్చారు. మ్యూజికల్ కన్సర్ట్ ఏర్పాటు చేసినటువంటి వారు అక్కడ కిక్కిరిస్తున్నటువంటి ఆ జనాంగాన్ని చూసి ఎంతగానో సంతోషించారు, ఆశ్చర్యపోయినారు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, మైకేల్ జాక్సన్ వంటి పాప్ స్టార్స్, ఇంకను ఆశా భోన్స్లే గారి వంటి గొప్ప గాయకులు, లతా మంగేష్కర్ గారి వంటి గొప్ప గాయకులు వచ్చి ఆ స్టేజ్ మీద చక్కని ఎంతో మధురమైనటువంటి పాటలు పాడారు. అందరూ భక్తి సంబంధమైన పాటలే పాడారులేండి. పాడుతూ ఉన్నారు. అప్పుడు ఆ కన్సర్ట్ హాల్‌లో ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి జనులు ఉత్సహించి, సంతోషించి, ఈలలు వేసి, గంతులు వేసి, ఆహ్లాదంతో చప్పట్లు కొడుతూ ఉన్నారు. చివరికి ఒక వృద్ధుడొచ్చాడు. ఒక వృద్ధుడొచ్చి ఆ స్వరంలో ఏమీ, ఆ గళంలో ఏమీ మాధుర్యం లేదు. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకోలేమి కలుగదు. లోయలలో, లోతులలో యెహోవా నా కాపరి, సముద్రములో, సమరములో యేసయ్య నా ఊపిరి, పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. చక్కగా కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం ఎంతో విరిగి నలిగిన హృదయంతో పాడినప్పుడు
ఆ పాట వినినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. ఎక్కడ ఒక చిన్న శబ్దం కూడా లేదు. ఎంతోమంది పశ్చాత్తాపంలోనికి, ఎంతోమంది కన్నీటిలోనికి, ఎంతోమంది ఒక కన్విక్షన్ తీసుకొనడానికి, ఒక తీర్మానం తీసుకొనడానికి, అయ్యో! ఇంత గొప్ప కాపరి కదా! గాఢాంధకారపు లోయలో నాతో ఉండే కాపరి కదా! మరణం ఒక దినంలో అందరికీ సంభవిస్తుంది. నేను కూడా మరణ ద్వారం గుండా ప్రవేశించాలి. ఆ గాఢాంధకారపు లోయ గుండా ప్రవేశించాలి. ఆ గాఢాంధకారపు లోయలో నాకంటే ముందుగా వెళ్ళి, నా కొరకు ఒక త్రోవను, పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని సిద్ధపరిచినటువంటి ఆ జీవగల యేసుక్రీస్తు ప్రభు, ఆ కాపరిని ఇంతకాలం నేను నిర్లక్ష్యపరిచానేనా? శరీర వ్యాపకాల కొరకు, సుఖభోగముల కొరకు ఇంతవరకు జీవించానే. నా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి నిత్య జీవాన్ని సిద్ధపరిచి, పరలోకాన్ని యుగయుగాలు తరతరాలు ఆయనతో కూడా ఉండే ఆ భాగ్యాన్ని సిద్ధపరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి తగినంత స్థానాన్ని నా హృదయంలో ఇవ్వలేదే అని ఒక్కొక్కరు తమ హృదయాన్ని పరిశీలించుకోవడం, పరిశోధించుకోవడం మొదలుపెట్టారు. అక్కడ ఎంతో ఒక గొప్ప రివైవల్, ఒక గొప్ప ఉద్యమం, ఒక గొప్ప పశ్చాత్తాపం అందరి హృదయంలో కరిగింది. కన్నీటి ధారలతో అక్కడ ఉన్నటువంటి వారందరూ రక్షకుని తట్టు చూసి ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడం, మొరపెట్టడం, ప్రార్థించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలుపెట్టారు. అక్కడ ఒక ఆత్మీయ రివైవల్ ప్రారంభమైంది. ఉద్యమం ప్రారంభమైంది. అక్కడ ఉన్నటువంటి ఆ కన్సర్ట్‌ని ఆర్గనైజ్ చేసినటువంటి వారందరూ కూడా ఆ వృద్ధుని దగ్గరికి వచ్చి, "అయ్యా! నీకంటే ముందుగా పాడినటువంటి వారు, మీకంటే ఆధిక్యతలు కలిగినటువంటి వారు, పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వారు, చక్కగా పాడినటువంటి వారు, వారికి మీకు తేడా ఏంటండి? వారు పాడింది, మీరు పాడింది ఒకటే కదా! మరి ఈ గొప్ప రివైవల్ రావడానికి ఏమిటి కారణం?" అని అడిగితే, ముందు పాడినటువంటి వారందరూ నాకంటే బాగా పాడారు. కానీ వారికి నేను పాడినటువంటి పాటకి వ్యత్యాసం ఏమిటంటే, వారికి ఆ కీర్తన తెలుసు. నాకు ఆ కీర్తన వెనకాతల ఉన్నటువంటి కాపరి తెలుసు. దే నో ద సామ్. ఐ నో ద షెపర్డ్. దట్ మేక్స్ ద డిఫరెన్స్. దట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. I sang the song by knowing the Good Shepherd, Jesus Christ, not just knowing the psalm. Knowing the psalm makes no sense unless we personally have the shepherd with us. We personally follow him day by day. That is the only difference between the previous troop and my song. Chusara? They know the psalm. I know the shepherd. How many of us know the shepherd? ఈ పాట మాకు తెలుసు. ఈ పాట ఇట్లా కాదు, ఇంకా బాగా పాడొచ్చు. ఎవరు? 4th generation Christians, 3rd generation Christians. Jesus has no grandsons and grandchildren. Jesus has only sons and daughters. Each one of us has to come to Jesus as we are. Our faith cannot be extendable to our children and our children's children for entering into the promised land. May the Lord grant grace to all the audience.